అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. మై స్టెప్స్ హ్యావ్ హెల్డ్ టు యువర్ పాత్స్, మై ఫీట్ హ్యావ్ నాట్ స్లిప్డ్. సామ్స్ చాప్టర్ 17 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునిలో మనం ఉండినప్పుడు, దేవునితో మనం నడుస్తున్నప్పుడు, మనము స్థిరమైన తీర్మానమును కలిగి ఉండినప్పుడు మనము పడిపోకుండా దేవుడే కాపాడతాడండి. అనేకులు ఈ లోక మార్గంలో యందు తొట్టిల్లుతుంటారు. ఈ జీవితం అనే ప్రయాణంలో ముందుకు సాగలేక, ఎక్కడ ఏ ప్రమాదం ఉన్నదో తెలియక, ఏ మార్గం సరైనదో ఏ మార్గం స్థిరమైనదో అర్థం కాక, తమ యొక్క సొంత ఆలోచనలను ఆధారం చేసుకుంటూ అస్థిరమైన ఈ లోకంలో స్థిరంగా ఉన్నామని ప్రయత్నిస్తూ పడిపోతూ జారిపోతూనే ఉంటారండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా ఇంతవరకు అటువంటి తప్పు చేసి ఈ లోకము మార్గం మంచిదని అనుకుని ఈ లోక జనుల కోసం జీవించి ఓడిపోయినా పడిపోయినా నిరుత్సాహమైన స్థితిలో ఉన్నావేమో, నీ చెయ్యి పట్టి లేపేవారే లేరేమో అని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, భక్తుడు ఈరోజు ఈ మాటల ద్వారా దేవుని మార్గము ఎంత ఉన్నతమైనదో, ఎంత విలువైనదో, ఎంత రమ్యమైనదో, ముఖ్యంగా ఎంత రక్షణకరమైనదో చెప్తున్నాడండి. దేవుని మార్గముల యందు దావీదు అతని నడకలను స్థిరపరిచాడు. దేవుని మార్గమే కరెక్ట్ అని నమ్మాడు. అప్పుడు అతని కాలు జారలేదు. ఈరోజు నీవు కూడా దేవుని నమ్ముకుంటే, నీవు కూడా దేవుని యందు విశ్వాసము ఉంచితే, నీవు కూడా ఎప్పటికీ పడిపోవు, తొట్టిల్లవు, కలత చెందవు. కీర్తనకారుడు అంటున్నాడు, నా పాదముల చోటు విశాల పరిస్థితివి, నా చిలమండలు వెనకలేదు అని. మనము సాధారణంగా ఎప్పుడు జారిపోతామండి, ఎప్పుడు పడిపోతాం. మనము నడిచే మార్గం చాలా చిన్నగా ఉన్నప్పుడు, కనీసం అడుగు వేయడానికి కూడా సరైన స్థలము మనకు లేనప్పుడు, లేదా మనము నడిచే ఆ నేల మంచిగా ఉండినప్పటికీ నూనె అని ఆ పదార్థం దాని మీద ఉన్నప్పుడు మనము కాలు జారి పడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్కస్ చేసేవారిని చూడండి, పైన లేదా కర్రపై బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తూ ఉంటారు. చూసేవారు అయ్యో పడిపోతారేమో అనే భయంతో చూస్తూ ఉంటారు. వాస్తవానికి నడిచే వారిలో కూడా ఆ భయం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ లోకపు మార్గమును మనం ఎంచుకొని నడుస్తున్నట్లయితే మన పరిస్థితి కూడా అంతే ఉంటుందండి. ఎప్పుడు పడిపోతామనే భయంతోనే జీవితం అంతా గడుపుతాము. ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని లేకపోతే ఏమవుతుందో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు. ఈ లోక మార్గం ఎలా ఉంటుందంటే, నేల చూడడానికి మంచిగా కనపడినప్పటికీ దాని మీద నూనె పోసి ఉందని కాలు వేసి క్రింద పడేంత వరకు మనకు తెలియదు. అటువంటి ఆకర్షణతో, అటువంటి ఉచ్చుతో భ్రమలు కల్పించే విధంగా ఈ లోకము ఉంటుందండి. కానీ దేవుని మార్గం ఎంత సెక్యూర్గా ఉంటుందంటే, ఆయన మనము పడిపోకుండా మనము నడిచే మార్గాన్ని విశాలపరుస్తాడు. మన కాళ్ళలో బలహీనతలు రాకుండా చిలమండలమును బలపరుస్తాడు. ఆయన మన పాదములను తొట్టిల్లనీయడు. మనల్ని కాపాడే దేవుడు కొనుకుడు నిద్రపోడు అని భక్తుడు కీర్తిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నా ప్రాణమును కాపాడును అని వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన మన యేసయ్య మార్గములు చూడడానికి ఇరుకు మార్గము లాగానే ఉంటుంది, కానీ అది మనల్ని కాపాడే మార్గము, మనల్ని భద్రపరిచే మార్గము, మనకు క్షేమాన్ని ఇచ్చే మార్గము, మనం పడిపోకుండా ఎప్పుడూ రక్షించే మార్గం అండి. మరి ఈ మాటలు వింటున్న నీవు ఏ మార్గంలో ఉన్నావు? ఈ లోక మార్గంలోనా లేక దేవుని మార్గంలోనా? భక్తుడు పశ్చాత్తాపంతో ఇలా అంటున్నాడు, నన్ను బట్టి వారు సంతోషింపక పోదురుగాక, నేను పడబోనట్లు ఉన్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పడిపోతూ ఉంటే ఈ లోకము సంతోషిస్తుంటుంది.
మనం దుఃఖిస్తూ ఉంటే ఈ లోకం ఆనందిస్తుంటుంది. మనము నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని చూసి అవహేళన చేస్తూ నవ్వుతుంటుంది. కానీ మన యేసయ్య మాత్రమే మనము పడిపోతూ ఉంటే దుఃఖిస్తారు, మనల్ని తిరిగి లేపటానికి ఆశపడతారు. అటువంటి దేవుని మార్గంలో మన మార్గాలు స్థిరపరచుకుందాము. ఎలా ఆయన మార్గంలో మనం స్థిరపడగలము అంటే, భక్తులు చెబుతున్నట్లు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని దేవుని వాక్యాన్ని బట్టి మనము మన అడుగులు స్థిరపరచుకొని ఈ రోజు నుండి జీవించుదాము. మనము పడిపోతే చూసి నవ్వేవారికి, మన కృంగదలను బట్టి ఆనందించే వారికి అవకాశం ఇవ్వకుండా దేవునిలో ధైర్యముగా నడుస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, ఈ రోజుకై ఏర్పరిచిన ఈ గొప్ప వాక్యము కొరకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, భక్తుడు కీర్తించినట్లు ప్రభా, మేము కూడా విశ్వాసముతో ఉండి యేసయ్యా లోకం వైపు చూడకుండా మా మార్గము నా ప్రభా, మీ యొక్క మార్గంలో మీరు చూపించిన మాదిరికరమైన మార్గంలో మేము నడువుటకు యేసయ్యా మాకు యేసయ్యా సహాయం చేయండి. జ్ఞానమును బోధించమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము.